అందరికి ఈ రోజు మనం నేర్చుకోబోతున్నవి 6th క్లాస్ కి సంబంధించి 5th లెసన్ 6, 7, 8 ఈ 4 లెసన్స్ నుంచి క్విక్ రివిజన్ బిట్స్ అనేవి చూడబోతున్నాం అన్నమాట. ఫస్ట్ బిట్ చూస్తే అడవుల నుండి సహజ సిద్ధంగా ఆహారం పొందినటువంటి మానవులకు గల పేరేంటి? సహజ సిద్ధంగా ఆహారం పొందినటువంటి మానవులకు గల పేరు ఆహార సేకరణ వేటగాళ్ళు. ఆదిమ మానవులు ఆహార సేకరణ మరియు వేటకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఈ క్రింది విధంగా తెలుసుకునేవారు. ఆహార సేకరణ గురించి కానీ వేటకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని క్రింది విధంగా తెలుసుకునేవాళ్ళు. చిత్రాల రూపంలో. నెక్స్ట్ వన్, ఆహారం కొరకు తరచుగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారే వారికి గల పేరేంటి? ఆహారం కొరకు తరచుగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారే వారికి గల పేరు సంచార జీవులు. ఆదిమ మానవులు సంచార జీవనం గడుపుటకు గల కారణం ఏమిటి? ఆదిమ మానవులు సంచార జీవనం గడుపుటకు గల కారణం ఏమిటి? ఒక ప్రాంతంలో మొక్కలు జంతువుల ద్వారా లభించే ఆహారం పూర్తిగా అయిపోయినందువలన కొన్ని ప్రత్యేక కాలాలలో పండ్లు లభించేవి. తమ మనుగడ కొరకు పండ్లు దొరికే ప్రాంతానికి వెళ్ళేవారు. వేసవి కాలంలో నీటి వనరులైనటువంటి సరస్సులు, పంటలు, నదులు ఎండిపోతాయి కావున నీరు లభించే ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు. చూడండి, ఇలా మొక్కలు జంతువులు అవి కంప్లీట్ అయిపోవడం వల్ల, పండ్లు ఆ ప్రాంతానికి సంబంధించి కంప్లీట్ అయిపోవడం వల్ల, నీటి వనరులు కంప్లీట్ అయిపోవడం వల్ల. సో ఇక్కడ పైవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ వన్, ఆది మానవులు సంచార జీవనానికి కారణం ఏమిటి? ఆది మానవుల సంచార జీవనానికి కారణం, ఎందుకు ఆది మానవులు సంచార జీవనం గడుపుతున్నారు అంటే ఇతర మానవ సమూహాల అన్వేషణ కొరకు. కానిది ఏది అన్నాం ఇక్కడ ఇతర మానవ సమూహాల అన్వేషణ కొరకు అనేది కాదు. జంతువుల, మొక్కల అన్వేషణ కొరకు, పండ్ల అన్వేషణ కొరకు, నీటి వనరుల అన్వేషణ కొరకు, ఈ మూడింటి కొరకే సంచార జీవనం గడుపుతున్నారు. ఇతర మానవ సమూహాల అన్వేషణ అనేది రాంగ్. నెక్స్ట్ వన్, నిప్పు ఆదిమ మానవులకు అనేక విధాలుగా ఉపయోగపడటం వల్ల నిప్పును పవిత్రంగా భావించారు. అయితే అప్పట్లో నిప్పు యొక్క ఉపయోగం కానిది. క్రూర మృగాలను తరిమివేయడానికి కూడా నిప్పును ఉపయోగించారు. ఆహారం వండుకోవడానికి ఉపయోగించారు. గృహాలలో వేడిని, వెలుతురును నింపడానికి ఉపయోగించారు. చెత్తను మెత్తపరిచి ఉపయోగించారు అన్నారు. సో నిప్పు యొక్క ఉపయోగం కానిది ఏంటంటే చెత్తను మెత్తపరిచి ఉపయోగించడానికి అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్, ఆది మానవుల జీవనం గురించి తెలుసుకొనుటకు ఆధారమైనది ఏది? ఆది మానవుల జీవనం గురించి తెలుసుకొనుటకు ఆధారమైనది, వాళ్ళ గురించి మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు? పురాతత్వ అంటే వాళ్ళ గురించి మనకి ఏ విధంగా తెలిసింది అంటే పురాతత్వ త్రవ్వకాలలో లభించినటువంటి పనిముట్ల ద్వారా. ప్రాచీన కాలంలో ప్రజలు నివసించినటువంటి ప్రదేశాలలో నేలను త్రవ్వినప్పుడు దొరికినటువంటి పురాతన సామాగ్రి, ఎముకలు, పాత్రలు, భవనాల యొక్క అవశేషాలు, మరి వీటిని అధ్యయనం చేసేవారు ఎవరు? వీటన్నింటి గురించి, పురాతన సామాగ్రి గురించి, ఎముకల గురించి, పాత్రలు, భవనాలు, అవశేషాలు, వీటన్నింటి గురించి అధ్యయనం చేసేవారిని ఏమంటాము? వీటన్నింటి గురించి అధ్యయనం చేసేవారిని పురాతత్వ లేదా పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. పురాతత్వ లేదా పురావస్తు శాస్త్రవేత్తలు ఆదిమ మానవులకు చెందినటువంటి అనేక రాతి పనిముట్లను కనుగొన్నటువంటి జిల్లా ఎక్కడ? ఆది మానవులకు చెందినటువంటి రాతి పనిముట్లను ఎక్కడ కనిపెట్టారు అంటే కర్నూలులో. కర్నూలు జిల్లాలోని ఈ క్రింది ఏ ప్రాంతంలో కొన్ని వందల గృహలు గుర్తించారు? కర్నూలులో ఏ ప్రాంతంలో గుర్తించారు? బేతంచర్ల, బనగాపల్లె. ఆది మానవులు రాతి గృహలను ఈ విధంగా ఉపయోగించుకున్నారు. రాతి గుహలను ఎలా ఉపయోగించుకున్నారు? విశ్రాంతి కొరకు, రాతి పనిముట్లను దాచుకుంటకు రాతి గుహలను ఉపయోగించుకున్నారు. నెక్స్ట్ వన్, బెలూన్ గృహలు ఉండేటటువంటి ప్రాంతం ఎక్కడ? బెలూమ్ గృహలు ఉండేటటువంటి ప్రాంతం కర్నూలు, నంద్యాల. భారత ఉపఖండంలో ఎముకలతో తయారు చేసినటువంటి ఆది మానవుల యొక్క ఆయుధాలు లభించిన కర్నూలు జిల్లాలోని ప్రాంతం ఎక్కడ? ఆయుధాలు ఆది మానవులు ఎముకలతో తయారు చేసినటువంటివి అన్నమాట. అవి ఎక్కడ లభించాయి? ఎముకలతో తయారు చేసిన ఆది మానవుల యొక్క ఆయుధాలు లభించినటువంటి ప్రాంతం ఎక్కడ అంటే ద రైట్ ఆన్సర్ ఈస్ ముచ్చట్ల చింతమానుగవి. ఆది మానవులు చిత్రాలు వేయుటకు, రంగుల తయారీకి ఉపయోగించినవి ఏమిటి? చిత్రాలు
వేయడానికి, రంగుల తయారీకి ఉపయోగించినవి. రంగురాళ్ల పొడి, జంతువుల కొవ్వు. ఆది మానవులు చిత్రాలు చిత్రించుటకు వేటిని బ్రష్లుగా ఉపయోగించారు? వెదురు కుంచెలని బ్రష్లుగా ఉపయోగించారు. ఆది మానవులు గీసినటువంటి రాతి చిత్రాలు గల చింతకుంట గ్రామం గురించి సరికానిది ఏది? ఆది మానవుడు గీసిన రాతి చిత్రాలు గల చింతకుంట గ్రామం గురించి సరికానిది ఏది? మరిది ఇక్కడ చూస్తే ఇది వైఎస్ఆర్ కడప జిల్లాలోని ముద్దనూరు మండలంలో ఉంది. ఇక్కడ 10 రాతి స్థావరాలు అనేటటువంటివి ఉన్నాయి. ఈ స్థావరాలలో ఎరుపు, తెలుపు రంగులలో 200 చిత్రాల వరకు ఉన్నాయి. మరి తెలుపు రంగులో ఉన్నటువంటి మూపురం ఎద్దు 2 గృహలలో కలదు అన్నారు. ఇది రాంగ్ అన్నమాట. సో ఇక్కడ 2 గృహలు అనేటటువంటిది 2 గృహల్లో కలవు. కానీ ఇక్కడ తెలుపు రంగు అయితే కాదు, ఎరుపు రంగు అన్నమాట. ఎరుపు రంగు చిత్రాలతో ఉన్నటువంటి మూపురం ఎద్దు 2 గృహల్లో కలదు. నెక్స్ట్ వన్. ఈ క్రింది ఏ గృహను ఎద్దుల ఆవుల గుండు, ఎద్దుల ఆవుల గుంపు అని స్థానికంగా పిలుస్తారు? ఏ గృహను ఎద్దుల ఆవుల గుంపు అని పిలుస్తారు? ద రైట్ ఆన్సర్ ఈస్ వైఎస్ఆర్ కడప జిల్లా చింతకుంట గ్రామం. వైఎస్ఆర్ కడప జిల్లా చింతకుంట గ్రామంలో ఉన్నటువంటి గృహనే ఎద్దుల ఆవుల గుంపు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్. 10 రాతి చిత్ర కళా స్థావరాలు గల చింతకుంట గ్రామం ఉండేటటువంటి జిల్లా ఎక్కడ? 10 రాతి కళా స్థావరాలు గల చింతకుంట గ్రామం ఉన్నటువంటి జిల్లా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ద రైట్ ఆన్సర్ ఇస్ వైఎస్ఆర్ కడప జిల్లా. వైఎస్ఆర్ కడప జిల్లాలోని చింతకుంట గ్రామంలోని రాతి చిత్ర కళా స్థావరాల గురించి తెలిపే వాక్యాలలో సరికానిది ఏది? మరి ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కనుగొనబడిన జంతువులు ఏంటి? జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు. ఇక్కడ గల చిత్రాలలో విల్లు, అంబులు అంటే ధనస్సు, బాణాలు ధరించినటువంటి మానవ ఆకృతులు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తే ఎద్దులు ఆవుల గుంపు గృహాలు ఎద్దు బొమ్మ తెలుపు రంగులో ఉందన్నారు. ఇది రాంగ్ కదా. ఎద్దుల ఆవుల గుంపు గృహాలలో ఎద్దు బొమ్మ అనేటటువంటిది తెలుపు రంగులో ఉంది అనేటటువంటిది ఇక్కడ మనకి. సో ఎద్దుల ఆవుల గుంపు గృహలు ఎద్దు బొమ్మ తెలుపు రంగు కాదు, ఎరుపు రంగు కాబట్టి ఇది సరికాదు. ఓకేనండి. నెక్స్ట్ వన్. భూమిపై వ్యవసాయానికి పశుపోషణకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడిన కాలం. వ్యవసాయానికి పశుపోషణకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడిన కాలం లేదా ఆది మానవులు ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తిదారులుగా ఎన్ని సంవత్సరాల క్రిందట మారారు? బిట్ అనేటటువంటిది ఎలా అయినా ఇవ్వచ్చు. అంటే ఆదిమ మానవులు భూమిపై వ్యవసాయానికి పశుపోషణకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడినటువంటి కాలం ఎంత అని అడగొచ్చు ఆది మానవులు. మరి ఆది మానవులు ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తికి ఎన్ని సంవత్సరాల క్రిందట మారారు? బిట్టు ఎలా అడిగినా సరే 12,000 సంవత్సరాల క్రితం రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. 12,000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మార్పులను తెలిపే వాక్యాల్లో సరి అయినది ఏమిటి? మానవులు ఆహార సేకరణదారుల నుంచి ఆహార ఉత్పత్తిదారులుగా మారారు. ఈ కాలంలో సంభవించినటువంటి వాతావరణ మార్పుల వలన మొక్కలు, చెట్లు, గడ్డి భూములు విస్తరించాయి. ఈ కాలంలో గడ్డి భూములు తినేటటువంటి జంతువులు ఎద్దులు, గొర్రెలు, మేకలు, జింకల సంఖ్య పెరిగి జంతువుల మచ్చికకు దారితీసింది. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి సరి అయినవే. నెక్స్ట్ వన్. క్రింది వానిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో లేనటువంటి చారిత్రక ప్రదేశం ఏది? ఇవన్నీ కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నాయండి. వెంబకండ్రిగ అనేది కాదనమాట. నెక్స్ట్ వన్. చింతకుంట గ్రామంలో గల 10 రాతి చిత్ర కళా స్థావరాలలో గల చిత్రాలు ఎన్ని చిత్రాలు ఉన్నాయి? 200 పైగా చిత్రాలలో తెలుపు రంగు చిత్రాలు ఎన్ని ఉన్నాయంటే 10. రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. BCE 2.6 బిలియన్ సంవత్సరాల నుంచి BCE 10,000 సంవత్సరాల వరకు గల కాలాన్ని ఏమంటారు? పాలియోలిథిక్ యుగం అంటారు. పాలియోలిథిక్ యుగం. ఆది మానవులు ఆహార నిల్వల కొరకు ఉపయోగించేవి ఏమిటి? ఆది మానవులు ఆహార నిల్వల కొరకు ఉపయోగించేవి ఇవన్నీ కూడా మట్టి పాత్రలు, గంపల బుట్టలు, నేల మాలిగలు ఈ 3 కూడా ఉపయోగించారండి. మట్టి పాత్రలు, గంపల బుట్టలు, నేల మాలిగలు ఇవన్నీ కూడా ఉపయోగించారు. మానవుల యొక్క స్థిర జీవనానికి నాంది పలికింది ఏమిటి? పశుపోషణ, వ్యవసాయం. పశుపోషణ మరియు వ్యవసాయం. ఆది మానవులు పంట పండేటటువంటి ప్రదేశాలలో నివాసం ఏర్పరచుకుంటకు గల కారణం ఏమిటి? పంట పండే ప్రదేశంలోనే తన యొక్క నివాసాన్ని ఏర్పరచుకున్నారంట. అసలు ఎందుకు అలా నివాసం ఏర్పరచుకున్నారు?
పంటలకు నీరు పెట్టడానికి, పక్షుల నుంచి పంటలను కాపాడడానికి, పండించిన ధాన్యాన్ని భవిష్యత్ అవసరాలకు నిల్వ చేసుకోవడానికి, మచ్చిక జంతువులను జాగ్రత్తగా కాపాడుకుంటే అవి అనతి కాలంలో తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయని. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్ అండి. నెక్స్ట్, ఆనాటి మానవుల యొక్క నివాసానికి సంబంధించి సరి అయినది ఏమిటి? ఆనాటి మానవుల నివాసానికి సంబంధించి సరైనది మట్టితో గడ్డితో చేసినటువంటి గుడిసెల్లో నివాసం. కొన్ని ప్రాంతాలలో గృహాలను కూడా నిర్మించేవారు. గృహాలలోనికి వెళ్ళడానికి మెట్లు మరియు వంట చేసుకోవడానికి ఇంటి బయట లోపల ఏర్పాటు అనేటటువంటి వంట చేసుకోవడానికి ఇంటి బయట ఒక ఏర్పాటు, లోపల ఒక ఏర్పాటు కూడా ఉండేవంట. సో ఇక్కడ పైవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ వన్, నవీన శిలాయుగంలో మానవుడు ఉపయోగించినటువంటి పరికరాలు ఏమిటి? నవీన శిలాయుగంలో మానవుడు ఉపయోగించినటువంటి పరికరాలు ఏమిటి? రాతి గొడ్డలను ఉపయోగించారు, ధాన్యం దంచే రోకలి, రుబ్బు రోలు ఉపయోగించారు, అందమైన బొమ్మలను చిత్రీకరించినటువంటి మట్టి కుండలను కూడా ఉపయోగించారు. సో ఇవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నవీన శిలాయుగపు రాతి పనిముట్లు లభించినటువంటి ప్రాంతం ఎక్కడ? నవీన శిలాయుగపు రాతి పనిముట్లు లభించినటువంటి ప్రాంతం ఎక్కడ? ద రైట్ ఆన్సర్ ఈస్ నంద్రా గ్రామం, మధ్యప్రదేశ్ లోని నంద్రా గ్రామం, అలాగే నెవస మహారాష్ట్రలోని నెవస గ్రామం. ఆప్షన్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కొత్త రాతి పనిముట్లలో వ్యవసాయం చేసినటువంటి కాలానికి గల పేరేంటి? కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసినటువంటి నవీన శిలాయుగం, దీన్నే కొత్త రాతి యుగం అని అంటాం. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. పురాతత్వ శాస్త్రవేత్తలు నవీన రాతి పనిముట్లుగా వీటిని పిలిచారు. వ్యవసాయానికి ఉపయోగించేటటువంటి పనిముట్లను, చెట్లను నరకడానికి ఉపయోగించేటటువంటి సానపెట్టిన గొడ్డళ్లను, అడవులను చదును చేయడానికి ఉపయోగించేటటువంటి పనిముట్లను. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అడవులను చదును చేయడానికి ఉపయోగించే పనిముట్లను కూడా. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా కూడా నదీలోయ నాగరికతలు వెలసినటువంటి ప్రదేశం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా నదీలోయ నాగరికతలు వెలసినటువంటి ప్రదేశం. ద రైట్ ఆన్సర్ ఈజ్ సింధులోయ అండ్ చైనా, మెసొపటోమియా, ఈజిప్ట్. సో ఇవన్నీ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. సింధులోయ, చైనా, ఈజిప్ట్, మెసొపటోమియా ఇవన్నీ కూడా నదీలోయ నాగరికతలు వెలిసినటువంటి ప్రదేశాలు. కంచులోహం ఈ క్రింది లోహాల యొక్క మిశ్రమం. రాగి, ఇక్కడ కంచులోహం అనేటటువంటిది రాగి మరియు టిన్, ఈ రెండింటి యొక్క మిశ్రమమే కంచు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో అనంతపురం జిల్లాలోని ముఖ్య రాతి చిత్ర కళాస్థావరం కానిదేది? అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రాతి చిత్ర కళాస్థావరం కానిది. మరి అనంతపురంలో ఈ 3 ఉన్నాయండి. వేల్పుమడుగు, బుడగవి, అలాగే బుధగవి లేదా బుడగవి, టినిగల్. ఈ 3 కూడా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య రాతి చిత్ర కళాస్థావరాలు. ఈ బెంబకండ్రిగ అనేది కాదు. నెక్స్ట్ వన్, వినుకొండ రాతి చిత్ర కళాస్థావరం అనేటటువంటిది ఈ క్రింది జిల్లాలో కలదు. వినుకొండ, పల్నాడు. ఇది మనకి బిట్ అడిగారండి టెట్ లో. క్రింది వానిలో రాతి చిత్ర కళాస్థావరాలకు సంబంధించి సరికానిది ఏమిటి? రాతి చిత్ర కళాస్థావరాలకు సంబంధించి సరికానిది ఏమిటి? ఈ 4th వన్ అనేటటువంటిది సరికాదు. ఇక్కడ చూసుకున్నట్లయితే వేల్పుమడుగు, బుడగవి అనేవి అనంతపురం జిల్లా, దాపల్లి, చింతకుంట వైఎస్ఆర్ కడప జిల్లా, వేంబకండ్రిగ అనేది చిత్తూరు జిల్లా, మరి సింగరాయకొండ, నాయుడుపల్లి ఈ వీటి మీద బిట్టు మనకి ఇచ్చారు. ఇది ఏ జిల్లాలో కలవు అని. సో పల్నాడు అయితే కాదు. ఎక్కడ అంటే ప్రకాశం. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదు. నెక్స్ట్ వన్, ఆది మానవులు జీవనం సుఖమయం కావడానికి గల కారణాలు ఏమిటి? సుఖమయం కావడానికి గల కారణాలు ఇవన్నీ కూడా జంతువులను మచ్చిక చేసుకోవడం, మొక్కలను పెంచడం, ఆహారాన్ని నిల్వ చేసుకోవడం. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. ఓకే అండి, నెక్స్ట్ లెసన్ చూద్దాం. క్రింది వానిలో తొలి నాగరికతలకు సంబంధించినవి ఏవి? తొలి నాగరికతలకు సంబంధించినవి చూసుకున్నట్లయితే హరప్ప నాగరికత, సింధులోయ నాగరికత, మొహంజదారో నాగరికత. ఈ 3 కూడా తొలి నాగరికతలకి సంబంధించినవి. ఇవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆర్యుల రాక ప్రారంభమైనటువంటి కాలం ఎప్పుడు? ద రైట్ ఆన్సర్ ఇస్ క్రీస్తు పూర్వం 1500 నుంచి 500 వరకు. క్రీస్తు పూర్వం 1500 నుంచి 500 వరకు. హరప్పా నాగరికతను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించిన సంవత్సరం ఎప్పుడు? హరప్పా నాగరికతను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించిన సంవత్సరం 1920. చూడండి, ఇది మనకి ఇంపార్టెంట్ ఇయర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, హరప్పా నాగరికత వికసించిన కాలం క్రీస్తు పూర్వం 2500 నుంచి 1500 వరకు. నెక్స్ట్ వన్, సింధులోయ నాగరికతకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ప్రాచీన ప్రపంచ చరిత్రలో భారతదేశం ఒక స్వజీవ వస్తు ప్రదర్శనశాల. 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలో ప్రారంభమైనదని భావించేవారు.
వేద కాలానికి ముందే మన దేశ చరిత్ర ప్రారంభమైనదని 1850లో తెలిసింది అన్నారు. ఇది రాంగ్. సింధు లోయ నాగరికతకు మరొక పేరు హరప్పా నాగరికత. సో ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ సరికాదు. నెక్స్ట్ వన్, సింధు లోయ నాగరికత గురించి తెలిపేటటువంటి వాక్యాలలో సరి అయినది ఏది? మరి పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ మరియు మహారాష్ట్రలలో 1500 ప్రదేశాలలో ఈ సింధు లోయ నాగరికత అనేటటువంటిది బయలుపడింది. ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్, సింధ్, బెలుచిస్తాన్లలో కూడా సింధు నాగరికత ఆనవాళ్లు బయలుపడ్డాయి. సో ఇక్కడ మనకు చూస్తే పై రెండు కూడా సరి అయినవేనండి. పై రెండు కూడా సరి అయినవి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్, సింధ్, బెలుచిస్తాన్ ఇవి అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, సింధు నాగరికతకు చెందినటువంటి వేలాది రాళ్లు మొదటిసారి ఈ రెండు నగరాల మధ్య రైలు మార్గం నిర్మించినప్పుడు బయటపడ్డాయి. ఏ రెండు నగరాల మధ్య రైలు మార్గం నిర్మించినప్పుడు బయటపడ్డాయంటే కరాచీ మరియు లాహోర్. 1850లో కరాచీ మరియు లాహోర్ల మధ్య రైలు మార్గాలు వేసినప్పుడు ఈ సింధు నాగరికత అనేటటువంటిది బయలుపడింది. సింధు నాగరికత ఈ రెండు నదుల మధ్య విస్తరించి ఉంది. గగ్గర్ మరియు హక్రా. గగ్గర్ నదికి హక్రా నదికి మధ్య సింధు నాగరికత అనేటటువంటిది విస్తరించి ఉంది. సింధు నాగరికతకు సంబంధించి క్రింది వాక్యాల్లో సరికాని దానిని గుర్తించండి. ప్రణాళికబద్ధంగా నగర నిర్మాణాలు ఉంటాయి. మరి నగరాలకు రక్షణ కోటలు ఉంటాయి. విశాలమైనటువంటి రహదారులు ఉంటాయి. ప్రతి ఇంటికి పైపుల ద్వారా మంచినీటి సరఫరా ఉంటుంది అనేది రాంగ్. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరికాదు. మానవుడు ప్రామాణికమైనటువంటి సౌకర్యాలను అనుభవిస్తూ విద్య, కళల గురించి ఆలోచించే విధంగా పురోగమించినటువంటి దశను ఏమంటారు? విద్య మరియు కళల గురించి ఆలోచించే విధంగా పురోగమించేటటువంటి దశనే నాగరికత అంటారు. గొప్ప స్నానవాటిక నిర్మాణం కనుగొనబడినటువంటి నగరం ఎక్కడ? గొప్ప స్నానవాటిక నిర్మాణం మొహంజదారో. సింధు ప్రజల గృహాల నిర్మాణానికి ఉపయోగించినవి ఏమిటి? సింధు ప్రజల యొక్క గృహాల నిర్మాణానికి ఉపయోగించినవి ఎండిన మరియు కాల్చిన ఇటుకలు. ఎండిన మరియు కాల్చిన ఇటుకలు. సింధు ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏమిటి? సింధు ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం చేయటం. సింధు ప్రజల యొక్క అతి ప్రధానమైనటువంటి వినోదం ఏమిటి? అతి ప్రధానమైనటువంటి వినోదం ఏమిటి అంటే ఎద్దుల పోటీలు. ఎద్దుల పోటీలు ఇస్ ద రైట్ ఆన్సర్. సింధు ప్రజలు ఉపయోగించినటువంటి లోహం. సింధు ప్రజలు ఉపయోగించినటువంటి లోహం రాగి, తగరం, కాల్షియం, బంగారం, వెండి. ఇవన్నీ కూడా ఉపయోగించారు. సింధు ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి నీటి పారుదల వ్యవస్థ ఏంటి? సింధు ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి నీటి పారుదల వ్యవస్థ భూగర్భ కాలువల ద్వారా మురికి నీటిని తరలించేటటువంటి నీటి పారుదల వ్యవస్థని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 6 పెద్ద ధాన్యాగారాలు కనుగొనబడిన నగరం ఎక్కడ? 6 పెద్ద ధాన్యాగారాలు కనుగొనబడిన నగరం హరప్పా. నౌకాశ్రయం గల నగరం ఏది? లోతాల్. సింధు నాగరికతకు సంబంధించినటువంటి మహాస్నాన వాటిక గురించి సరికాని వాక్యం ఏంటి? మహాస్నాన వాటిక గురించి సరికాని వాక్యం ఏంటి? మరి ఇది లోతాల్లో ఉందన్నారు. ఇది లాతాల్లో కాదు కదా ఉన్నది, మొహంజదారాలో. మరి ఇది ప్రజలందరూ కూడా స్నానాలు చేయటకు ఉపయోగించేటటువంటి కొలను. దీనికి 4 వైపులా గదులున్నాయి. పవిత్రమైనటువంటి మత సమ్మేళనాలు జరిగే రోజుల్లో ప్రజలందరూ కూడా ఒక చోటికి చేరి స్నాన వాటికను ఉపయోగిస్తారు. ఇదే ఇక్కడ మనకి ద రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సింధు ప్రజలు పూజలు చేయుటకు ఉపయోగించినటువంటి యజ్ఞ వాటికలు లేదా అగ్నిపేటికలు కనుగొనబడిన ప్రదేశం ఎక్కడ? యజ్ఞ వాటికలు లేదా అగ్నిపేటికలు కనుగొనబడిన ప్రదేశం ఎక్కడ? ద రైట్ ఆన్సర్ ఈస్ కాళీబంగన్ మరియు లోతాల్. హరప్పా ప్రజలు మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి అంశం ఏంటి? హరప్పా ప్రజలు మొదటిగా ప్రవేశపెట్టిన అంశం ఏంటి? ప్రామాణిక కొలతల విధానం. మార్టిమర్ వీలర్ ఆర్యుల పతనానికి క్రింది కారణాన్ని అంగీకరించలేదు. మార్టిమర్ వీలర్ ఆర్యుల పతనానికి ఈ క్రింది కారణాన్ని అంగీకరించలేదు. ఆర్యుల దండయాత్రలు అనేటటువంటి కారణాన్ని అంగీకరించలేదు. సింధు నది మార్గాన్ని మార్చుకుంటా ఆర్యుల పతనానికి కారణమే. వరదలు సంభవించడం కూడా ఆర్యుల పతనానికి కారణమని చెప్పారు. సింధు నది దాని ఉపనదులు ఎండిపోవడం కూడా ఆర్యుల పతనానికి కారణమని తెలియజేశారు. అయితే ఇక్కడ మార్టిమర్ వీలర్ అనేటటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఆర్యుల పతనానికి కారణాలను తెలియజేసిన వారు ఎవరంటే మార్టిమర్ వీలర్. నెక్స్ట్ వన్, సింధు నది పరిశుభ్రతకు, ప్రజారోగ్యం
ఆరోగ్యముకు ప్రాముఖ్యత ఇచ్చారని తెలిపేటటువంటి అంశం ఏంటి? సింధు నది పరిశుభ్రతకు ప్రజారోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చారని తెలిపేటటువంటి అంశం ఏంటి? ప్రణాళికాబద్ధమైనటువంటి భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ వల్లనే వాళ్ళు పరిశుభ్రతకు ప్రజారోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చారని తెలుస్తుంది. నెక్స్ట్ వన్, వివిధ నాగరికతలకు సంబంధించి లిపితో వివిధ నాగరికతలు మరియు లిపి వీటికి సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ సరిగా జతపరిచినది అన్నారు, సరికానిది అడగలేదు, సరిగా జతపరిచిందే అడిగారు. యూనిఫారం లిపి అనేది మెసోపోటేమియా, ఇది గుర్తు పెట్టుకున్నామా, మనకి మ్యాథ్స్ అకార్డింగ్స్ లో ఇచ్చే అవకాశం ఉంటుంది. యూనిఫారం లిపి మెసోపోటేమియా, హెరియోగ్లోఫిక్ లిపి ఈజిప్ట్, అర్థం కాని లిపి అనేటటువంటిది ఇండియా. అర్థం కాని లిపి అనేది ఇండియా. సో ఇక్కడ పైవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. ప్రాచీన నదీ లోయ నాగరికతల గురించి తెలిపేటటువంటి ఈ క్రింది జతలలో సరికానిది ఏది? ప్రాచీన నదీ లోయ నాగరికత ఏ నది ఒడ్డున ఉంది? ప్రాచీన నదీ లోయ నాగరికతలు చూడండి, ఏ నది ఒడ్డున ఏ నాగరికత వెలిసింది అనే దానికి సంబంధించి సరికానిది గుర్తించాలి. సరికానిది అడిగారు. అయితే ఇక్కడ మెసోపోటేమియా నాగరికత అనేది టైబర్ నది అయితే కాదు. ఈజిప్ట్ నాగరికత నైలు నది, భారతదేశ నాగరికత సింధు నది, చైనా నాగరికత హుయాంగ్హో నది. మెసోపోటేమియా నాగరికత అనేది నెక్స్ట్ మీకు చెప్తాను, ఈ గా మీరు కామెంట్ చేయండి తెలిసిన. నెక్స్ట్, ప్రాచీన నాగరికతలు ప్రభుత్వ స్వరూపాలకు సంబంధించి సరికాని జత ఏది? ప్రాచీన నాగరికతలు మరియు ప్రభుత్వ స్వరూపాలకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ రాజులు పాలించే స్వతంత్ర నగర రాజ్యాలు అనేవి మెసోపోటేమియాలో ఉన్నాయి. ఫారో రాజుల పాలన అనేది ఈజిప్టులకు సంబంధించినది, ఈజిప్ట్ నాగరికతకు సంబంధించినది. బలమైన కేంద్రీకృత పాలన అనేది ఇండియాకు సంబంధించినది. సమాజం మరియు కుటుంబం అనేది ఈజిప్ట్ అన్నారు, ఇది రాంగ్. సమాజం మరియు కుటుంబం అనేటటువంటిది ఈజిప్ట్ అన్నాం, ఇది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వన్, ప్రాచీన నాగరికతలకు సంబంధించి క్రింది అంశాలలో సరి అయిన దానిని గుర్తించండి. చక్రం, తెరచాప, నాగలి ఈ మూడింటిని ఉపయోగించిన వారు మెసోపోటేమియా వాళ్ళు. గణిత శాస్త్రం, రేఖాశాస్త్రం వీరికి తెలుసు, ఈజిప్ట్ వారికి తెలుసు. పైపుల ద్వారా మురుగునీటి పారుదల వ్యవస్థ ఇండియాలో ఉంది. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్, యూప్రటిస్ మరియు టైగ్రిస్ అనే నదుల ఆధారంగా ఏర్పడిన నాగరికత ఏంటి? యూప్రటిస్ మరియు టైగ్రిస్ అనే నదుల ఆధారంగా ఏర్పడిన నాగరికత మెసోపోటేమియా నాగరికత. ఇందాక చెప్పాం కదా, ఏ నది ఒడ్డున అని, యూప్రటిస్, టైగ్రిస్ నదులకు సంబంధించి అన్నమాట. నది ఒడ్డున. సింధు లోయ నాగరికత ప్రభుత్వ స్వరూపం ఎట్లా ఉంటుంది? బలమైన కేంద్రీకృత ప్రభుత్వం. ఇనుమును ఉపయోగించిన వారు ఎవరు? ఇనుమును ఉపయోగించిన వారు చైనా నాగరికత. థార్ ఎడారిలో ఇంకిపోయినటువంటి సరస్వతి నది గురించి అనేక సార్లు ప్రస్తావించిన వేదం ఏది? థార్ ఎడారిలో ఇంకిపోయిన సరస్వతి నది గురించి అనేక సార్లు ప్రస్తావించిన వేదం ఏది? ఋగ్వేదం. గద్య రూపంలో గల సాహిత్యం ఏది? గద్య రూపంలో గల సాహిత్యం బ్రాహ్మణాలే గద్య రూపంలో గల సాహిత్యం. భారతీయ సంగీతానికి మూలాలు కలిగినటువంటి వేదం ఏది? భారతీయ సంగీతానికి మూలాలు కలిగినటువంటి వేదం సామవేదం. సంగీతం అంటే సామవేదం. తొలివేద యుగంలో రాజుకు సలహాలు ఇచ్చేటటువంటి సంస్థ ఏది? సభా సమితి పరిషత్. మలివేద కాలంలో సమాజ లక్షణం కానిది. మలివేద కాలంలో సమాజ లక్షణం ఎట్లా ఉండేదంటే ఆశ్రమ వ్యవస్థ ఉండేది. మలివేద కాలంలో ప్రారంభమైంది. రాజు కూడా బలవంతుడయ్యాడు. స్త్రీల స్థానం దిగజారింది మలివేద కాలంలో. మరి బహుభార్యత్వం నిషేధించబడింది అన్నారు, రాంగ్. బహుభార్యత్వం ఉండేదన్నమాట మలివేద కాలంలో. నెక్స్ట్ లెసన్ చూద్దాం. నెక్స్ట్ లెసన్ 7th లెసన్, సామ్రాజ్యాలు గణతంత్ర రాజ్యాల ఆవిర్భావం. గంగా సింధు నదుల వెంట అంటే గంగా నది లోయ అని అర్థం. సో పెద్ద సంఖ్యలో ప్రజలు స్థిరపడుట ప్రారంభించినటువంటి కాలం ఎప్పుడు? 2700 సంవత్సరాల క్రితం. హిమాలయాలకు దక్కన్ పీఠభూమికి మధ్య గల ప్రాంతం ఏది? హిమాలయాలకు దక్కన్ పీఠభూమికి మధ్య గల ప్రాంతం గంగా నదీ లోయలో మహాజనపదాలు ఏర్పడుటకు సంబంధించి సరి అయిన దాన్ని గుర్తించండి. గంగా నదీ లోయలో మహాజనపదాలు ఏర్పడుటకు సంబంధించి సరి అయినది. ఇచ్చట వర్షపాతం అధికం. ఇది అత్యంత సారవంతమైనటువంటి ప్రాంతం, మహాజనపదాల్లో ఉండేటటువంటి ప్రాంతం. మరి హిమాలయాల నుంచి ఒండ్రి మట్టిని తెచ్చి నదులు సారవంతంగా ప్రవహిస్తాయి. మరి ఇచ్చట అనేక తెగలు
ప్రజలు వ్యవసాయ అనుకూల ప్రాంతాల్లో స్థిరపడ్డారు. సో గంగా నది లోయలకు సంబంధించి ఇవన్నీ కూడా సరైనవి. మహాజనపద పదాల గురించి తెలుసుకొనుటకు గల ఆధారాల గురించి సరైనదేమిటి? మహాజనపదాల గురించి తెలుసుకొనుటకు గల ఆధారం ఏది? మహాజనపదాల గురించి తెలుసుకొనుటకు ఆధారం ఏది? లేదా ఆధారాలకు సంబంధించి సరి అయినది ఏది? ఇక్కడ మహాజనపదాల గురించి పురావస్తు తవ్వకాలు, నేటి పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు. గంగా నది లోయలో వందలాది ప్రాంతాలలో పురాతత్వ లోయలో ఇక్కడ గంగా నది లోయలో వందలాది ప్రాంతాలలో పురాతత్వ శాస్త్రవేత్తల త్రవ్వకాల ద్వారా ప్రజల జీవన విధానం తెలుసుకుంటకు ప్రయత్నించారు. మరి ఈ కాలానికి చెందినటువంటి పుస్తకాలలో కొన్ని సుదీర ప్రాంతాలకు చెందిన గ్రీకులచే కూడా రాయబడ్డాయి. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవే. ఇవన్నింటి వల్లే మహాజనపదాల గురించి తెలుసుకోగలిగారు. గంగా నది లోయలో త్రవ్వకాల వలన పుస్తకాలలో కొన్ని సుదీర ప్రాంతాలకు చెందినటువంటి గ్రీకులచే రాయబడినటువంటి వర్డ్స్ వలన మరి మహాజనపదాల గురించి పురాతత్వ తవ్వకాలు పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్, సంస్కృతంలో జన అనే పదం గురించి సరి అయినది గుర్తించండి. సంస్కృతంలో జన అనేటటువంటి పదం గంగా మైదానంలోని తెగలను గురించి తెలిపేదే జన అనేటటువంటిది. ప్రారంభంలో వీరు వ్యవసాయం చేయుటకు గంగా మైదానంలో స్థిరపడ్డారు. ఈ ప్రాంతాన్ని జనపదంగా పిలుస్తారు. సాక్య, లిచ్చవి, మల్ల, వైదేహి మొదలైనటువంటి తెగలు ఈ జనపదానికి చెందుతారు. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సరైనవే. జనపదానికి చెందనటువంటి తెగ ఏదని అడగొచ్చు. సాక్య, లిచ్చవి, మల్ల, వైదేహి ఈ 4 కూడా జనపదానికి చెందుతాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, గంగా నది లోయలో ప్రవహించేటటువంటి నదులు ఏమిటి? గంగా నది లోయలో ప్రవహించేటటువంటి నదులు గంగా, యమున. గంగా నది లోయలో ప్రాచీన తెగలు స్థిర నివాసం ఏర్పరచుటకు గల కారణం ఏంటి? అసలు గంగా నది లోయలో ప్రాచీన తెగలు ఎందుకు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు? సారవంతమైనటువంటి నేలలు ఉన్నాయి, సంవత్సరం అంతా ప్రవహించేటటువంటి నదులు ఉండడం వల్లే అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు. గంగా మైదానాలలో పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడటకు కారణం, పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఎందుకు ఏర్పడ్డాయి? ఇనుము యొక్క విస్తృత ఉపయోగం వలన పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడ్డాయి. చాలా ఇంపార్టెంట్ అండి, ఇనుము యొక్క విస్తృత ఉపయోగం వలనే. నెక్స్ట్ వన్, గంగా మైదానంలో స్థిరపడినటువంటి పెద్ద మహాజనపదాలకు సంబంధించి సరి అయినది ఏమిటి? పెద్ద జనపదాలకు సంబంధించి మరి ఇక్కడ పెద్ద గ్రామాలు, పట్టణాల యొక్క పెద్ద సమూహాలనే మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని పిలిచారు. మరి మహాజనపదాల్లో చాలా వరకు రాజధాని నగరం కలిగి ఉండడి రక్షణ పరంగా పటిష్టంగా కూడా ఉండేది. 2500 సంవత్సరాల పూర్వం గంగా మైదానంలో 16 మహాజనపదాలు ఉండేవి. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి సరి అయినవి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. మహాజనపదాలలో యమునా నదికి ఇరువైపులా విస్తరించబడినటువంటి జనపదం ఏది అంటే అది కురు. జనపదం ఏది అంటే కురు. పాంచాల అనేటటువంటి జనపదం చూడండి, పాంచాల అనే జనపదం గంగా నదికి ఇరువైపులా ఉంది. యమునా నదికి ఇరువైపులా ఉన్నటువంటి నది విస్తరించబడిన జనపదం కురు. అయితే సూరసేన జనపదం పశ్చిమ దిక్కున గల జనపదం ఏది అంటే అవంతి అన్నారు. ఇది రాంగు. మరి అన్ని జనపదాల కంటే ఉత్తరాన ఉన్నటువంటి జనపదం కాంబోజా. ఓకే అండి. నెక్స్ట్ వన్, గోదావరి నది తీరాన నెలకొన్న జనపదం ఏది? లేదా అన్నింటికంటే దక్షిణాన ఉన్నటువంటి జనపదం ఏది? అన్నింటికంటే భారతదేశంలో దక్షిణ భాగంలో గల దక్షిణ భారతదేశంలో గల ఏకైక జనపదం ఏది? లేదా గోదావరి నది తీరాన నెలకొన్న జనపదం ఏది? ఏదన్నా కానీ అది మనకి అస్మక ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. గాంధార జనపదం అనేది జీలం నది తీరాన కలదు. మరి జనపదాలలో అత్యంత తూర్పుగా ఉన్నది ఏంటి అంటే అంగ. గాంధార జనపదం అనేది జీలం నది తీరాన కలదు. మగధకు ఉత్తరంగా మరియు గంగా నదికి ఉత్తరంగా వైపున, మగధకు ఉత్తరంగా మరియు గంగా నదికి ఉత్తరంగా ఉన్నది జనపదం వజ్జి. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. హస్తినాపురం అనగా ప్రస్తుతం ఏంటి? హస్తినాపురం అనగా ప్రస్తుతం ఏంటి? హస్తినాపురం అనగా ప్రస్తుతం ఢిల్లీ అన్నమాట. ఢిల్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో పురాతత్వ ప్రదేశాలలో అలహాబాద్ దగ్గర గల నగరం ఏది? అలహాబాద్ దగ్గర గల నగరం కౌసాంబి. అలహాబాద్ దగ్గర గల నగరం కౌసాంబి. ఉపనిషత్ అనేటటువంటి పదానికి గల అర్థం ఏమిటి? ఉపనిషత్ అనేటటువంటి పదానికి గల అర్థం
వచ్చి చేరువగా కూర్చోవడం. మహాజనపదాలలోని గ్రామాలలో రైతులకు అమ్ముడుపోయినటువంటి దాసులు అనగా ఎవరు? రైతులకు అమ్ముడుపోయినటువంటి దాసులు అనగా ఎవరు? బానిసలుగా మారినటువంటి యుద్ధ ఖైదీలు. మహాజనపదాలలో కుటుంబ సభ్యులతో పాటుగా వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసేటటువంటి యజమానులకు గల పేరేంటి? వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసేటటువంటి యజమానులకు గల పేరు గృహపతి లేదా గహపతి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మహాజన పదాల గురించి అధ్యయనం చేయుటకు పురాతత్వ శాస్త్రవేత్తలు గంగా నది లోయలో త్రవ్వకాలు జరిపినటువంటి పట్టణం కానిది ఏది? మహాజన పదాల గురించి త్రవ్వకాలు గంగా నది లోయలో జరిపారు కదా, మరి ఏ ఏ పట్టణాల్లో జరిపారు అంటే అత్రంజికేర, కౌసాంబి, పాటలీపుత్ర. ఈ అరకమీడు అనేది కాదు. అత్రంజికేర, మరి కౌసాంబి, పాటలీపుత్ర ఈ మూడు కూడా అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, మహాజనపద కాలంలో రాయబడినటువంటి గ్రంథం ఏది? మహాజనపద కాలంలో రాయబడినటువంటి గ్రంథం ఏది? ఇవన్నీ కూడా ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగానికాయ, మధ్యమైనకాయ, హిరోడోటస్ చరిత్ర ఇవన్నీ కూడా అవుతాయి. గృహపతులు వ్యవసాయ పనుల కొరకు కూలీ చెల్లించి వీరిని నియమించుకునేవారు. గృహపతులు ఏం చేసేవారంటే వ్యవసాయ పనుల కొరకు కూలీని చెల్లించి బర్తుగా అనేటటువంటి కూలి పని వాళ్ళని నియమించుకునేవారు. నెక్స్ట్ వన్, మహాజనపద కాలంలో వ్యవసాయ రంగంలో ప్రధాన మార్పులకు గల కారణాన్ని గుర్తించండి. వ్యవసాయ రంగంలో ప్రధాన మార్పు అనేది వేటి వలన వచ్చింది? ఇనుప నాగల్ని వినియోగించడం వలన, వరి నారు పోసేటటువంటి పద్ధతి వలన, అభివృద్ధి చెందినటువంటి సాగునీటి సౌకర్యాల వలన. సో ఇవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. మహాజనపదాలు వాటి రాజధానికి సంబంధించి సరికాని జత ఏది? మహాజనపదాలు వాటి రాజధానికి సంబంధించి సరికాని జత ఏది? మరి ఇక్కడ గాంధార అనేది తక్షశిల, కాంబోజా అనేది రాజగృహం కాదు, మత్స్య విరాట నగరం, అలాగే చేది అంటే సూతిమతి వాటి రాజధానికి సంబంధించి. మరి ఇక్కడ కాంబోజా అనేటటువంటిది రాజగృహం కాదు, దాని యొక్క రాజధాని రాజపురం అనేటటువంటిది రైట్ ఆన్సర్. రాజగృహం అయితే కాదు. నెక్స్ట్ వన్, మహాజనపదాల వాటి రాజధానులకు సంబంధించి సరికాని జత ఏది? పురు, హస్తినాపురం రైట్ ఆన్సర్. మరి వజ్జి, వైశాలి రైట్ ఆన్సర్. మల్లా, కుసీనార రైట్ ఆన్సర్. మరి కోసల, వారణాసి అనేది తప్పు. కోసల యొక్క రాజధాని శ్రావస్తి. కోసల యొక్క రాజధాని శ్రావస్తి ఈజ్ ద రైట్ ఆన్సర్. శ్రావస్తి. వారణాసి అనేది కాశీ రాజ్యం యొక్క రాజధాని అన్నమాట. కోసల యొక్క రాజధాని శ్రావస్తి. ఓకేనండి. నెక్స్ట్ వన్, మహాజనపదాలు వాటి రాజధానుల గురించి క్రింది వాటిలో సరికానిది ఏది? వత్స, కౌసాంబి రైట్ ఆన్సర్. పాంచాల, దౌసాలి అనేది రాంగ్. సూరసేన, మధుర, కాశీ, వారణాసి రైట్ ఆన్సరే. మరి ఇక్కడ పాంచాల యొక్క ఆన్సర్ ఏంటి అంటే దౌలి. దౌసాలి అయితే కాదు. దౌలి ఇస్ ద రైట్ ఆన్సర్. పాంచాలది దౌసాలి కాదు, దౌలి. నెక్స్ట్ వన్, మహాజనపద కాలం నాటి పరిస్థితులకు సంబంధించి క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. మరి ఇక్కడ ఇనుప వస్తువులను తయారు చేసేటటువంటి వారిని కుమ్మరిగా పిలిచేవారు. మరి అత్యధిక భూమి ఉన్నటువంటి వ్యక్తి గ్రామ పెద్దగా పిలువబడుతూ అతడే గ్రామానికి నాయకుడిగా ఉండేవాడు. రాజు తరపున గ్రామస్తుల నుండి గ్రామ పెద్దనే పన్నులు వసూలు చేస్తూ కొన్ని సమయాల్లో న్యాయమూర్తిగా, పోలీస్ అధికారిగా కూడా శాంతి భద్రతలు కాపాడేవారంట గ్రామ పెద్ద. మరి అదే విధంగా వ్యవసాయానికి పనికొచ్చే పనిముట్లను తయారు చేసే వారిని కమ్మరి అంటారు. కుమ్మరి అని ఇచ్చాం కాబట్టి ఇది ఇక్కడ సరికాదు. ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకి సరికాదు. నెక్స్ట్ వన్, పెయింటెడ్ గ్రేవర్ కు సంబంధించి సరి అయినది కానిది ఏది? ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి ఈ పాత్రలు మహాజనపద కాలం నాటివి అన్నారు. మరి వీటిలో ముఖ్యమైనవి పల్లెములు, గిన్నెలు. ఇవి చాలా మృదువుగా ఉండేవండి, స్పృశించడానికి చాలా సున్నితంగా ఉండేవి. మరి ఇక్కడ రివర్స్ లో ఉంది కాబట్టి ముతకగా కఠినంగా ఉండేవి అన్నారు. రాంగ్ ఆన్సర్. బూడిద రంగు కుండలపై చిన్న చిన్న గీతలు, రేఖాగణిత నమూనాలు కూడా చిత్రించబడి ఉండేవి. మహాజనపద కాలం నాటివని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మహాజనపద కాలం నాటి పరిస్థితులకు సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ రాజులు పాలించేవారు. రాజుల ప్రజల నుండి పన్నులను వసూలు చేసేవారు. మరి యజ్ఞాలు, జంతు బలులకు ప్రాధాన్యత ఉండేది కాదు.
చెక్క, రాళ్ళు, ఇటుకలు, మట్టితో చుట్టూ ప్రతిష్టమైనటువంటి కోటను కూడా నిర్మించేవారు. ఇక్కడ చూడండి, యజ్ఞాలు, జంతు బలులకు ప్రాధాన్యం ఉండేది, కానీ ఇక్కడ ఉండేది కాదు అన్నారు కాబట్టి ఆప్షన్ 2 అనేటటువంటి సరికాదు. గృహపతులు, వృత్తి పనివారు, వ్యాపారుల నుండి పన్నులు వసూలు చేయడానికి అధికారులు ఉండేవారు. వీళ్ళందరి దగ్గర నుంచి వసూలు చేయడానికి అధికారులు ఉండేవారు. మహాజనపద కాలంలో ప్రజలు పన్నులు చెల్లించేటటువంటి విధానానికి సంబంధించి సరికానిది. మరి ఇక్కడ గృహపతులు ధాన్యం ఇచ్చేవారండి. వృత్తి పనివారు ప్రతి నెల కూడా ఒక రోజు ఉచితంగా పనిచేసేవారు. పశువులు, గొర్రెల మంద కాసేవారు వాళ్ళ యొక్క జంతువులను, జంతువుత్పత్తులను ఇచ్చేవారు. వేట సేకరణ చేసేవారు డబ్బు రూపంలో ఇచ్చేవారు కాదు, వాళ్ళు కూడా వేటకు సంబంధించినటువంటి పండ్లు, కూరగాయలు అట్లాంటివి ఇచ్చేవారు. సేకరణదారులు, వేట చేసేవాళ్ళు వేటకు సంబంధించినటువంటి ఉత్పత్తులు ఇచ్చేవారు. సో ఇక్కడ డబ్బు అనేది రాంగ్. మహాజనపద కాలంలోనే నాణ్యాలను ఉపయోగించడం ప్రారంభమైంది. గృహపతులు పంటలో 6వ భాగాన్ని రాజుకు చెల్లించేవారు. సో దీనినే బాగా అని పిలిచేవారు. ఇందులో సరి అయినది ఏమిటి? ఇక్కడ పై రెండు కూడా సరి అయినవే. ఇక్కడ వీరి కాలంలోనే నాణ్యాలు ఉపయోగించడం ప్రారంభమైంది. 6వ భాగాన్ని బాగా అంటారు, రాజుకు చెల్లించేవారు. సో ఇక్కడ పై రెండు కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, రైతులు మెరుగైన సాగునీటి వస్తువులను, మెరుగైన వ్యవసాయ విధానాలను అనుసరించి అధిక ఉత్పత్తి సాధించడానికి రాజులు ప్రోత్సహించేవారని చరిత్రకారుల అభిప్రాయం. ఎందువలన? రైతులు మెరుగైన సాగునీటి వస్తువులను, మెరుగైన వ్యవసాయ విధానాలను అనుసరించి అధిక ఉత్పత్తులు సాధించడానికి రాజులను ప్రోత్సహించేటటువంటి వారిని చరిత్రకారులు అంటే సాధించడానికి రాజులను ప్రోత్సహించేవారంట. సో రాజుల నుంచి రైతులను ప్రోత్సహించేవారు, ఎందుకంటే ఇట్లా అనేసి తద్వారా రాజుకి ఎక్కువ పన్ను లభిస్తుందని చరిత్రకారుల అభిప్రాయం పడ్డారు. కింది పదాలకు సంబంధించి సరైన అర్థాన్ని సూచించే జత ఏది? జత కానిది. పదము అర్థానికి సంబంధించి సరిగా లేనిది ఏది? ఘన అంటే ఇక్కడ ఘన అంటే సమాన హోదా ఉన్నవారు. సంఘ అంటే శాసనసభ లేదా సంస్థ లేదా సంఘం, ఒక సంస్థ లేదా ఒక సంఘం. రాజ్యం అంటే రాజు లేదా రాణిచే పాలించబడే భూభాగం. అలాగే గణరాజ్యం అంటే అనేక ప్రాంతాల ప్రజలు, సభ్యులు ఉన్నటువంటి ఒక రాజ్య వ్యవస్థ అన్నారు. సో ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ ఘన సంఘాలు. సో ఇక్కడ మనకి ఇచ్చినవన్నీ కూడా సరిగానే ఇవ్వడం జరిగింది, సరికానిదంటూ ఏమీ లేదు. నెక్స్ట్ వన్, మగధ ఒక శక్తివంతమైనటువంటి రాజ్యం మరియు రాజుల పాలనలో ఉన్నటువంటి రాజ్యం అని. బజ్జి అనేది ఒక గణరాజ్యం. చూడండి, ఈ రెండింటిలో సరి అయినది ఏది? ఈ రెండింటిలో సరి అయినది పై రెండు కూడా సరి అయినవేనండి. మగధ అనేది శక్తివంతమైన రాజ్యం మరియు రాజుల పాలనలో ఉన్నటువంటి రాజ్యం. బజ్జి అనేది ఒక గణరాజ్యం. సో ఇక్కడ పై రెండు కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, మగధ రాజ్యం ఒక శక్తివంతమైనటువంటి రాజ్యంగా ఎదగడానికి కారణమైనది ఏమిటి? ఒక శక్తివంతమైనటువంటి రాజ్యంగా ఎదగడానికి కారణం. ఇవన్నీ కూడా కారణాలే. కొంత ప్రాంతంలో అడవులు ఉండడం వల్ల అడవుల నుండి ఏనుగులను పట్టుకొని యుద్ధాల్లో పోరాడటానికి వారికి శిక్షణ ఇచ్చేవాళ్ళు. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఖనిజ నిక్షేపాలు ఉండడం వలన, మరి ఇది గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉండడం వలన మగధ అనేది శక్తివంతమైనటువంటి రాజ్యంగా ఎదిగిందనమాట. నెక్స్ట్ వన్, మగధను పాలించినటువంటి మొదటి రాజు ఎవరు? మగధను పాలించిన మొదటి రాజు బింబిసారుడు. బింబిసారుడు. ఎవరి కాలంలో మగధ రాజ్యం వాయువ్యం నుండి ఒడిశా వరకు విస్తరించింది? మహాపద్మనందుని కాలంలో. బజ్జీ రాజ్యానికి సంబంధించి సరి అయినది ఏది? బజ్జీ రాజ్యం అనేది మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉంది. ఈ రాజ్యంలో ఒకే పాలకుడు కాకుండా ఒక పరిపాలకుల బృందం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా తమని తాము రాజు అని పిలుచుకునేవారు. ఈ రకమైనటువంటి పరిపాలన బజ్జీలో ఉంటుంది. సో పైవన్నీ కూడా సరి అయినవి. బజ్జీ రాజ్యానికి సంబంధించి సరి కానిది ఏమిటి? బజ్జీ రాజ్యానికి చెందిన వారే బుద్ధుడు, మహావీరుడు. వీళ్ళిద్దరూ కూడా గణరాజ్యానికి చెందినవారు. గణరాజ్యాలు 1500 సంవత్సరాల పాటు మన్నగలిగాయి. గుప్తరాజులు గణరాజ్యాలను జయించారు. మహిళలకు, బానిసలకు, సేవకులకు వీరి సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉండేది, కానీ ఇక్కడ ఉండేది కాదు అన్నారు కాబట్టి ఇది సరికాదు. నెక్స్ట్ వన్, అలెగ్జాండర్ కు సంబంధించి క్రింది వానిలో సరికానిది గుర్తించండి. అలెగ్జాండర్ మాసిడోనియా అంటే గ్రీకు పాలకుడు. మరి ప్రపంచ విజేతగా మారాలనుకున్నాడు, కానీ ప్రపంచాన్ని జయించలేదు. ఈజిప్ట్ మరియు పశ్చిమాసియా యొక్క భాగాలను జయించి భారత ద్వీపకల్పానికి చేరుకొని
బియాస్ నది తీరం వరకు కూడా వచ్చాడు. సో భారతదేశంలో పరిపాలకుల వద్ద సైన్యాలు, రథాలు, ఏనుగులు లేవని వీరు భయపడ్డారన్నమాట. సో లేవని వీరు భయపడలేదు అన్నారు. కానీ ఇది రాంగ్ అన్నమాట. ఇది రాంగ్. వీటి కోసం అని చెప్పేసి ఆయన భయపడడం అనేది కాదు. సో నెక్స్ట్ వన్, మహాజనపద కాలంలో వేదాల యొక్క ఆధిక్యతను ప్రశ్నించినటువంటి మతం ఏది? వేదాల ఆధిక్యతను ప్రశ్నించిన మతం ఇవన్నీ కూడా బౌద్ధ మతం, జైన మతం, లోకాయుధ, అజీవక, ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గాంధార శిల్పకళకు సంబంధించి సరికానిది ఏది? గాంధార శిల్పకళ ఇది గ్రీకు కళతో ప్రభావితమైనది. మరి ఈ శిల్పం యొక్క ప్రత్యేక లక్షణాలు వాస్తవ కథ, సరైన కొలతలతో సున్నితమైనటువంటి పనితనం కలది. చాలా గౌతమ బుద్ధుని చిత్రాలు కూడా ఈ రకమైనటువంటి శిల్పకళలోనే చెక్కబడినవి. గాంధార శిల్పకళలోనే గౌతమ బుద్ధుని యొక్క చిత్రాలు అనేటటువంటివి చెక్కబడ్డాయి. మరి ఇది చూస్తే అస్మక అనేటటువంటి మహాజనపదం అన్నారు కాబట్టి ఇది రాంగ్. ఎందుకంటే గాంధార ప్రాంతంలో మహాజనపదం చుట్టూ ఇవి విస్తరించబడింది కాబట్టి అస్మక అనేది ఇక్కడ రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వన్, బౌద్ధ వాన్మయంలోని సుత్త పీఠికలో గల 5 నికాయలలో మొదటిది ఏంటి? దిగానికాయ అనేది మొదటిది. నెక్స్ట్ లెసన్ 8th లెసన్ అన్నమాట, రాజ్యాలు, సామ్రాజ్యాలు. ఈ క్రింది వానిలో సరి అయినది గుర్తించండి. షోడశ మహాజనపదాలలో శక్తివంతమైనది మగధ. అలాగే ఒక రాజుచే పాలించబడే భూభాగాలను రాజ్యం అంటారు. సువిశాలమైనటువంటి రాజ్యాన్ని సామ్రాజ్యం అంటారు. ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవండి. కౌటిల్యుని సహాయంతో మగధ రాజ్యానికి రాజు కాగలిగినటువంటి మౌర్య వంశ రాజు ఎవరు? కౌటిల్యుని సహాయంతో మగధ రాజ్యానికి రాజు కాగలిగిన మౌర్య వంశ రాజు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. కౌటిల్యుని సహాయంతో వచ్చారు. క్రింది వానిలో దక్షిణ భారతదేశ రాజ్యం కానిది ఏది? దక్షిణ భారతదేశ రాజ్యము, ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశ రాజ్యాలు. ఈ పరమారులు అనేది కాదు. శాతవాహనులు, పల్లవులు, ఇక్ష్వాకులు, చాళుక్యులు, 4 కూడా దక్షిణ భారతదేశ రాజ్యాలకి చెందుతాయి. మౌర్య వంశకాలం 322 to 187 BCE. అర్థశాస్త్రంను రచించినటువంటి చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రి ఎవరు? ఈ 3 పేర్లు ఒకరివే. కౌటిల్యుడన్నా, విష్ణుగుప్తుడన్నా, చాణక్యుడన్నా ఒకటే ఆన్సర్. సో కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు, చాణక్యుడు ఇస్ ద రైట్ ఆన్సర్. ఏది ఇచ్చినా గానీ మనం పెట్టగలగాలి. మనకు తెలిసింది ఎక్కువగా కౌటిల్యుడనే తెలుసు, కానీ కౌటిల్యునికి గల ఇతర పేర్లు విష్ణుగుప్తుడు, చాణక్యుడు. నెక్స్ట్ వన్, మౌర్యులు ఈ క్రింది నగరం నుంచి పరిపాలించారు. పాటలీపుత్రం నుంచి పరిపాలించారు. మౌర్యుల కాల పరిస్థితులు, వారి పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఒక ఆధార గ్రంథాన్ని రచించినటువంటి మెగస్తనీస్ కు సంబంధించి సరి అయినది ఏమిటి? మెగస్తనీస్ కు సంబంధించి సరి అయినది ఏది? మరి మెగస్తనీస్ వచ్చేసరికి ఒక గ్రీకు రాయబారి. చంద్రగుప్త మౌర్యుని కొలువులో గ్రీకు రాయబారా మెగస్తనీస్? గ్రీక్ రాయబారి అయితే కాదు. చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఉండేవాడు. మరి ఇండికా అనేటటువంటి గ్రంథాన్ని కూడా రచించారు. ఎస్, గ్రీక్ రాయబారి. మెగస్తనీస్ గ్రీక్ రాయబారి, చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఉండేవాడు. ఇండికా అనేటటువంటి గ్రంథాన్ని కూడా మెగస్తనీస్ రచించారు. సో ఇవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మౌర్య వంశస్థుల యొక్క కాలక్రమానికి సంబంధించి సరి అయిన క్రమం ఏది? సరి అయిన క్రమం ఫస్ట్ ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు, తర్వాత బిందుసారుడు, తరువాత అశోకుడు, తర్వాత బింబిసారుడు. నెక్స్ట్ వన్, మౌర్యుల గురించి తెలిపే వాటిలో సరి కాని దానిని గుర్తించండి. మౌర్యుల గురించి తెలిపే వాటిలో సరికానిది మెగస్తనీస్ యొక్క మరో పేరు విష్ణుగుప్తుడు అన్నారు. కౌటిల్యుని యొక్క మరొక పేరు కదా విష్ణుగుప్తుడు లేదా చాణక్యుడు అనేది. సో మెగస్తనీస్ అయితే కాదు. మౌర్యుల రాజ్యాన్ని చంద్రగుప్త మౌర్యుడు స్థాపించాడు. చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉండే గ్రీకు రాయబారి మెగస్తనీస్. మౌర్యుల కాలం నాటి రాజ పరిస్థితులను తెలియజేసేటటువంటిది ఇండికా అనే గ్రంథం. నందవంశాన్ని నిర్మూలించిన వారు ఎవరు? చాణక్యుడు, చంద్రగుప్త మౌర్యుడు. కళింగ రాజ్యం అనేది భారతదేశానికి ఈ ప్రాంతంలో కలదు. కళింగ రాజ్యం అనేది భారతదేశానికి ఈ ప్రాంతంలో కలదు, తూర్పు భారతదేశంలో కలదు. కళింగ యుద్ధానంతరం అశోకునిలో వచ్చినటువంటి మార్పునకు సంబంధించి సరికానిది ఏది?
మరి భవిష్యత్తులో యుద్ధాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ధర్మాన్ని వ్యాప్తి చేయడమే నిజమైన విజయంగా భావించాడు. అహింసకు అధిక ప్రాధాన్యత గల జైన మతం పట్ల బౌద్ధ మతం పట్ల ఆకర్షించబడ్డాడు. సో జైన మతం అయితే కాదు కాబట్టి ఇది సరికాదు. అహింసకు అధిక ప్రాధాన్యత గల బౌద్ధ మతం పట్ల ఆకర్షించబడ్డాడు. నెక్స్ట్ వన్, యుద్ధంలో గెలిచినప్పటికీ ఆ విజయాన్ని ఆస్వాదించిన చక్రవర్తిగా పేరు పొందిన వాడెవరు? యుద్ధంలో గెలిచాడు కానీ ఆ విజయాన్ని ఆస్వాదించలేకపోయారు. ఎవరు అంటే అశోకుడు ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో అశోకునికి సంబంధించిన దానిని గుర్తించండి. అశోకునికి సంబంధించిన దానిని గుర్తించండి. మరి ధర్మాన్ని వ్యాప్తి చేయడమే నిజమైన విజయంగా భావిస్తాడు. తన శేష జీవితంలో అహింసకు అధిక ప్రాధాన్యత ఇచ్చారండి. హింస అయితే కాదు కదా. సో బౌద్ధ మతం పట్ల ఆకర్షితుడవుతాడు. సో సంబంధించినది అంది అంటే ఆప్షన్ 2 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వానలో 2250 సంవత్సరాల పూర్వం అశోకుని సామ్రాజ్యంలో భాగం కాని దాన్ని గుర్తించండి. అశోకుని సామ్రాజ్యంలో భాగం కానిది ఈ కన్యాకుమారి అనేది కాదు. ఇవన్నీ అవుతాయి. ఉజ్జయిని, తక్షశిల, పాటలీపుత్ర, కోసల, కళింగ, సువర్ణగిరి ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, 13వ నెంబర్ శిలాశాసనం ఎవరి గురించి తెలియజేస్తుందని చెప్పారండి. ఆల్రెడీ బిట్లు వచ్చాయి మనకు 2 టైమ్స్. శిలాశాసనానికి సంబంధించి సరి అయిన దాన్ని గుర్తించండి. మరి అశోకుని కళింగ యుద్ధం గురించి ఈ శాసనంలో ప్రస్తావించడం జరిగింది. కళింగ యుద్ధం గురించి ఏ శాసనంలో ప్రస్తావించబడింది అనేది మనకి బిట్ అడిగారు. మరి ఇది ప్రాకృత లిపిలో చెక్కబడినటువంటి శిలాశాసనం. 13వ శిలాశాసనం ఏ లిపి అనేది కూడా అడగొచ్చు బిట్. ప్రాకృత లిపిలో చెక్కబడినటువంటి శిలాశాసనం. బలంతో కన్నా ధర్మం ద్వారా ప్రజలను గెలుచుకుంటే ఉత్తమమైనదని నేను విశ్వసిస్తున్నాను. నేను ఈ శాంతి సందేశాన్ని భవిష్యత్తు తరాల కొరకు లిఖిస్తున్నాను. సో అని అశోకుని మాటలను ఈ శాసనంపై రాయడం జరిగింది. అలాగే ఇక్కడ పైవన్నీ కూడా సరి అని. అశోకునిలో హింస పట్ల వ్యతిరేకత కలిగించి అహింస పట్ల ఆకర్షితుడయ్యే విధంగా చేసినటువంటి సంఘటన ఏది? కళింగ యుద్ధం. అశోకుని శిలాశాసనాలకు సంబంధించినటువంటి అంశం ఏది? సంబంధించని అంశం. అశోకుని యొక్క శిలాశాసనాలకి చెందనిది. మరి ధర్మాన్ని ప్రజలకు తెలియకుండా చేయడమే ఈ శాసనాల ఉద్దేశం అన్నారు. రాంగ్ కదా. ధర్మాన్ని తెలియజేయడం కోసమే శాసనాలు వేశారు కాబట్టి ఇది ఫస్ట్ డే మనకి ఇక్కడ చెందదు. అశోకుని శిలాశాసనాలు ప్రాకృత భాషలో చెక్కబడినవి. ప్రాకృత భాషలో ధర్మం అనేటటువంటి పదాన్ని ధమ్మము అని పిలుస్తారు. అశోకుని శిలాశాసనాలపై చెక్కబడినటువంటి ధర్మ సూత్రాలను నిరక్షరాస్యులకు తెలియజేయటకు ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. అశోకుని యొక్క జాతీయ చిహ్నానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. జాతీయ చిహ్నానికి సంబంధించి మరి దీనిని సారనాథ్లోని అశోకుని శిలాస్తంభంలోని 4 సింహాల గుర్తును భారత ప్రభుత్వం అధికార జాతీయ చిహ్నంగా స్వీకరించింది. ఇది దేశం యొక్క భౌమాధికారాన్ని తెలియజేస్తుంది. దీనిలో 4వ సింహం అధికారానికి ప్రతీక అన్నారు. అధికారానికి 4వ సింహం ప్రతీక కాదు. 1950 జనవరి 26న అశోక స్తంభంలోని ఈ చిహ్నాన్ని జాతీయ చిహ్నంగా గుర్తించారు. సో 4వ సింహం అయితే కాదు, 3వ సింహం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జాతీయ చిహ్నంలోని ఎద్దు దేనిని సూచిస్తుంది? కష్టపడే మనస్తత్వాన్ని సూచిస్తుంది. ఈ క్రింది వానిలో మండుకోపనిషత్తు నుండి గ్రహించబడినది ఇది. మండుకోపనిషత్తు నుండి గ్రహించబడినది సత్యం జయిస్తుంది, సత్యమేవ జయతే. ఇది కూడా మనకి టెట్ బిట్ అడగడం జరిగింది. సత్యమేవ జయతే అనేది ఈ క్రింది ఏ ఉపనిషత్తు నుండి గ్రహించబడిందని టెట్ బిట్ ఇచ్చారు. సత్యం జయిస్తుంది, సత్యమేవ జయతే అనేటటువంటి శ్లోకం మండుకోపనిషత్తు నుండి గ్రహించబడింది. మరి అశోకుడు ప్రజల కొరకు ఏం చేశారు? ఇవన్నీ చేశారండి. నీళ్లు, ఆహారం పవిత్రమైనవి భావించి వాటిని అందాలను సంకల్పించారు. చెట్లను పెంచారు, బావులను నిర్మించారు, రవాణా సౌకర్యాలను కల్పించారు, వైద్యశాలలు కూడా అందించారు. నెక్స్ట్ వన్, గుప్త సామ్రాజ్యం గురించి సరైన దాన్ని గుర్తించండి. గుప్త సామ్రాజ్యం మరి ఇక్కడ చూస్తే ఉత్తర భారతదేశాన్ని వీళ్ళు చాలా కాలం పాటు పరిపాలించారు. భారతదేశంలో చాలా భాగాల్ని కూడా ఏకం చేసుకున్నారు. పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకుని కూడా వీరు పరిపాలించారు. సో ఇవన్నీ కూడా సరి అయినవండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది గుప్త రాజుల గురించి సరిగా జతపరచనిది ఏమిటి? మొదటి చంద్రగుప్తుడు మొదటి మరియు గొప్ప పాలకుడు. సముద్రగుప్తుడు ఓటమి ఎరుగని గొప్ప విజేతగా పేరొందిన వాడు ఎవరంటే సముద్రగుప్తుడు. మొదటి మరియు గొప్ప పాలకుడు ఎవరంటే మొదటి చంద్రగుప్తుడు. రెండవ చంద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుడు తర్వాత పాలకుడయ్యాడు అనేది రాంగ్. రెండవ చంద్రగుప్తుడు వీరి ఆస్థానంలో నవరత్నాలు అనేటటువంటి పండితులు ఉండేవారండి. సో ఆప్షన్ 3 అనేటటువంటిది రాంగ్ అన్నమాట. సముద్రగుప్తుని తర్వాత వచ్చారు కాబట్టి. నెక్స్ట్, పశ్చిమ భారతదేశంలోని శకరాజులను జయించినటువంటి గుప్తరాజు ఎవరు? శకరాజులను జయించినటువంటి వారు 2వ చంద్రగుప్తుడు. ఈ 2వ చంద్రగుప్తుని కాలంలో ఉండేటటువంటి నవరత్నాలకు చెందని వారు ఎవరు?
నవరత్నాలకు చెందని వారు. మరి రెండవ చంద్రగుప్తుని కాలంలో వీళ్ళందరూ కూడా కాళిదాసు, ధన్వంతరి, ఘటకర్షకుడు వీళ్ళందరూ కూడా నవరత్నాలు ఉండేవారు. ఈ కౌటిల్యుడు అయితే కాదు కదా, కౌటిల్యుడు కాదు. నెక్స్ట్ వన్, అద్భుతమైనటువంటి రాతి గృహలకు ప్రసిద్ధి చెందినటువంటి అజంతా ఎల్లోరా గ్రహాలు అనేవి వీరి కాలం నాటి. అజంతా ఎల్లోరా గ్రహాలు గుప్తుల కాలం నాటి. ఈ క్రింది వానిలో గుప్తుల కాలానికి చెందినటువంటి గణితంలోనే ఆవిష్కరణ అయ్యేది. ఇవన్నీ కూడా ఉండండి. సున్నా భావన గుప్తుల కాలంలోనే అభివృద్ధి చెందింది. 1 నుండి 9 సంఖ్యలకు గుర్తులను కూడా వీరి కాలంలోనే అభివృద్ధి చేశారు. వీరు కనుగొన్నటువంటి ఆల్గారిథాన్నే నేడు కంప్యూటర్ ప్రోగ్రాములలో ఉపయోగిస్తున్నారు. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. ఆర్యభట్టనకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. సరికానిది ఆర్యభట్ట గుప్తుల కాలానికి చెందిన గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్త. భారతదేశం ప్రయోగించినటువంటి మొదటి ఉపగ్రహానికి ఈయన పేరు పెట్టడం జరిగింది. 1965లో ఆర్యభట్ట అనేటటువంటి పేరుతో అంతరిక్షంలోనికి ఒక ఉపగ్రహాన్ని పంపించారు అనేది రాంగ్. 1965 అనేది రాంగ్. ఆర్యభట్ట తయారు చేసిన ఉపగ్రహం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. నెక్స్ట్ వన్, గాయపడినటువంటి ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసినటువంటి మొదటి భారతీయ చికిత్స నిపుణులు ఎవరు? సుశ్రుతుడు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గుప్తుల కాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అని ఎందుకు పిలుస్తారు? గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని ఎందుకు పిలుస్తారు? శాస్త్ర సాంకేతిక సాంస్కృతిక విద్యా రంగాలలో అభివృద్ధి అనేది సాధించింది కాబట్టి. గుప్తుల కాలం నాటి శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి దానికి సంబంధించినది గుర్తించండి. మరి ఏంటి గుప్తుల కాలం నాటి శాస్త్రవేత్తలు కనుగొన్నారు అంటే సంబంధించనిది గుర్తించాలి. మరి ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి గురించి కనుగొన్నారండి. లోహ శాస్త్ర పరిజ్ఞానంలో నిపుణులు. గ్రహణాలు ఏర్పడతాయని కూడా వీరు భావించారు. భూమి గుండ్రంగా ఉందని, సూర్యుని చుట్టూ తిరుగుతుందని కూడా వీరికి అవగాహన ఉండేది. కానీ అవగాహన లేదు అన్నాం కాబట్టి ఇక్కడ ఇది సరికాదు. సంబంధించనిది. గురుత్వాకర్షణ శక్తి గురించి వీరికి తెలుసు. లోహ శాస్త్ర పరిజ్ఞాన నిపుణులు. గ్రహణాలు ఏర్పడతాయని వీరు భావించారు. నెక్స్ట్ వన్, శాతవాహనుల గురించి సంబంధించి సరికానిది గుర్తించండి. వీరి యొక్క రాజ్య పరిధి ఎట్లా ఉండేదంటే నర్మదా నది నుండి గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతం వరకు శాతవాహనుల యొక్క రాజ్య పరిధి. వీరి రాజధాని గుంటూరు జిల్లాలోని ధాన్యకటకం. వీరు 300 సంవత్సరాల వరకు పాలించారు. వీరు దక్షిణ భారతదేశాన్ని పాలించారు, కానీ ఉత్తర భారతదేశం అన్నారు కాబట్టి ఇది రాంగ్. గౌతమిపుత్ర శాతకర్ణి గురించి సరి అయిన దాన్ని గుర్తించండి. ఈ సరి అయిన దానిని కాదు, సరికాని దానిని గుర్తించండి. సరికానిది గుర్తించాలి. దక్షిణ భారతదేశంలో 3 సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించిన వారు. మరి ఇతను శకులను, యవ్వనులను, పల్లవులను మూడింటిని కూడా జయించారు. ఓడిపోవడం అనేది రాంగ్. వాళ్ళ చేతిలో ఓడిపోలేదు, వాళ్ళని జయించారు. శ్రీ సముద్రాధీశ్వర అనేటటువంటి బిరుదు కలదు. గౌతమిపుత్ర శాతకర్ణకే శ్రీ సముద్రాధీశ్వర అనే బిరుదు కలదు. 3 సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించారు. శకులను, యవనులను, పల్లవులను జయించారనమాట. శాతవాహన రాజుల్లో గొప్పవాడు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ వన్, వాడ గుర్తుగల నాణ్యాలు ఈ క్రింది ఎవరి కాలంలో ప్రసిద్ధి చెందినవి? వాడ గుర్తుగల నాణ్యాలు శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందినవి. ప్రముఖ బౌద్ధ వేదాంతి ఆచార్య నాగార్జునుడు వీరి కాలంలో నివసించి ఉన్నాడని చెప్పబడుతుంది. ఆచార్య నాగార్జునుడు ఎవరి కాలంలో నివసించి ఉన్నాడని చెప్పబడుతుంది అంటే శాతవాహనుల కాలంలో నివసించి ఉన్నాడని చెప్పబడుతుంది. శాతవాహనుల యొక్క విదేశీ వ్యాపారాధిత్యాన్ని, నౌకాబలాన్ని తెలియజేసేటటువంటి ఆధారం ఏంటి? శాతవాహనుల యొక్క విదేశీ వ్యాపారాధిత్యాన్ని, నౌకాబలాన్ని తెలియజేసే ఆధారం వాడ గుర్తు నాణ్యం. శాతవాహనుల తర్వాత విజయపురి కేంద్రంగా రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? విజయపురిని కేంద్రంగా చేసుకుని రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరంటే ఇక్ష్వాకులకు సంబంధించి సరి అయినది ఏమిటి? అనేక తెగలవారు వీరి కాలంలో నివసించారు. రామాయణంలోని శ్రీరాముని వారసులుగా చెప్పుకున్నారంట. ఇక్ష్వాకు స్త్రీలు నాగార్జున కొండకు పెద్ద మొత్తంలో విరాళాలను కూడా ఇచ్చారంట. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. క్రీస్తు శకం 300 నుండి క్రీస్తు శకం 900 సంవత్సరాల మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేసిన వారు ఎవరు? క్రీస్తు శకం 300 నుంచి 900 మధ్య పరిపాలన చేసిన వారు పల్లవులు. తమిళనాడులోని కాంచీపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన వారు ఎవరంటే పల్లవులు. కాంచీపురం, తమిళనాడులో కాంచీపురం. మల్లముడు అనేటటువంటి మహామల్లుడు అనే బిరుదు వీరికి కలదు. మహామల్లుడు అనే బిరుదు మొదటి నరసింహవర్మకి కలదు. మొదటి నరసింహవర్మ గుర్తుపెట్టుకోండి. మహాబలిపురంలో పంచపాండవ రథాలుగా పేరొందినటువంటి ఏకశిలా రథాలను నిర్మించిన
పల్లవ రాజవంశానికి చెందిన వారు ఎవరు? పల్లవ రాజవంశానికి చెందిన వారు ఎవరు అంటే మొదటి నరసింహవర్మ. మొదటి నరసింహవర్మ. నెక్స్ట్ వన్, రాజసింహుని వాస్తు శిల్ప కళారీతి. రాజసింహుని వాస్తు శిల్ప కళారీతిలో దేవాలయాలను నిర్మించినటువంటి పల్లవ రాజు ఎవరు? రెండవ నరసింహవర్మ. ఇక్కడ రెండవ నరసింహవర్మ గుర్తుపెట్టుకోండి. మహామల్లుడు మొదటి నరసింహవర్మ. రాజసింహుని వాస్తుశిల్ప కళారీతిలో దేవాలయాలను నిర్మించిన వారు ఎవరంటే రెండవ నరసింహవర్మ. నెక్స్ట్, క్రింది వానిలో రాజసింహుడుగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? రెండవ నరసింహవర్మ. మహామల్లుడైతే మొదటి నరసింహవర్మ. రాజసింహుడు అయితే రెండవ నరసింహవర్మ. కాంచీపురంలోని మల్లుడు మొదటి అని గుర్తుపెట్టుకోండి. మొదటి మల్లుడు, రెండవ వచ్చేసరికి సింహుడు. ఓకేనండి. నెక్స్ట్ వన్, కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం అనేటటువంటిది ఈ క్రింది వాస్తుశిల్ప కళారీతికి చక్కటి ఉదాహరణ. కైలాసనాథ దేవాలయం అనేది రాజసింహుని వాస్తుశిల్ప కళారీతికి చక్కటి ఉదాహరణ. నెక్స్ట్ వన్, వెసారా వాస్తుశిల్ప కళారీతి. వెసారా వాస్తుశిల్ప కళారీతి అనేది వీరి కాలంలో అభివృద్ధి చెందింది. చాళుక్యుల కాలంలో అభివృద్ధి చెందింది. ఐహోలు శాసనం ఈ క్రింది ఎవరి విజయాలను గురించి తెలియజేస్తుంది? ఐహోలు శాసనం అనేది ఎవరి విజయాలను గురించి తెలియజేస్తుంది? రెండవ పులకేశి యొక్క విజయాలను గురించి తెలియజేస్తుంది. రెండవ పులకేశినకు సంబంధించిన దానిని గుర్తించండి. రెండవ పులకేశికి సంబంధించిన దానిని గుర్తించండి. మరి సంబంధించని దానిని గుర్తించాలి అంటే చందనది గుర్తించాలి. అయితే ఇతను చాళుక్య రాజు అండి. నర్మదా నది ఒడ్డున జరిగినటువంటి యుద్ధంలో హర్షవర్ధనుడు అనేటటువంటి చక్రవర్తిని ఇతను ఓడించాడు. హర్షవర్ధనుడు అనేటటువంటి చక్రవర్తిని ఓడించిన వాడు రెండవ పులకేశి. ఇతని కొలుగులో ఉన్నటువంటి రవికీర్తే ఐహోల్ శాసనాన్ని వేయడం జరిగింది. పల్లవ రాజు అయినటువంటి మొదటి నరసింహవర్మ చేతిలో ఓడిపోయారు అనేది రాంగ్ అన్నమాట. మొదటి నరసింహవర్మను జయించడం జరిగింది కాబట్టి. నెక్స్ట్ వన్, కర్ణాటకలోని బాగంకోట్ జిల్లాలో ఒక చిన్న గ్రామమైనటువంటి పట్టడగల్లోని సంగమేశ్వర దేవాలయం ఎక్కడ కలదంటే కర్ణాటక. గుర్తుపెట్టుకోండి. ఏ నిర్మాణ శైలిలో కలదు? సంగమేశ్వర దేవాలయం అనేటటువంటిది ద్రవిడ వాస్తు శిల్పకళారీతిలో కలదు. ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. చాళుక్యుల కాలంలోని కర్ణాటకలోని భాగం కోర్టు జిల్లాలో చూడండి. చాళుక్యుల కాలంలో కర్ణాటకలోని భాగం కోర్టు జిల్లాలో ఒక చిన్న గ్రామమైన పట్టడగల్లోని పాపనాథ దేవాలయం కూడా కర్ణాటకలోనే ఉంది. మరి ఇది ఏ శైలిలో నిర్మించబడిందంటే ఇది ద్రవిడ వాస్తు శిల్పకళారీతి. ద రైట్ ఆన్సర్ ఇస్ ద్రవిడ వాస్తు శిల్పకళ కాదండి, నగారా వాస్తు శిల్పకళ. నగారా వాస్తు శిల్పకళ రీతికి చక్కటి ఉదాహరణ అన్నమాట. నగారా వాస్తు శిల్పకళ రీతి. నెక్స్ట్ వన్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.